ఈ ఉదయకాలం మన లేఖనంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదివి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క జయప్రవేశం యేసు ప్రభువారు యెరూషలేములో చేసినటువంటిది ఆ రోజు జరిగినట్టు మనకు తెలుసు. మరి ఈ చరిత్రలో ఈరోజు మనం మరలా మన సంఘం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఆచరణలు ఎప్పుడు ఎలా ప్రారంభమైనవి అనేటటువంటివి మనం చరిత్రలో తెలుసుకుంటే, మనం బాగా వెనక్కి వెళితే ఒక చిన్న సంఘటన చరిత్రలో వ్రాయబడి ఉంది. స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ, ఒక భక్తురాలు, ఆమె పేరు ఎథేరియా. ఆమె మరి ఒక ప్రయాణాన్ని చేసింది. అది యెరూషలేము యాత్ర. ఆమె యాత్ర చేసిన తర్వాత ఆమె దాదాపు 1 సంవత్సర కాలము యేసు ప్రభువారు సంచరించిన ప్రదేశాలు, బైబిల్లో ఉన్నటువంటి సీనాయి లాంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆమె దర్శించడం జరిగింది. తరువాత ఆమె ఒక పుస్తకాన్ని వ్రాసింది. దాని పేరు పిలిగ్రిమేజ్ ఆఫ్ ఎథేరియా. ఆమె పేరు ఎథేరియా. మరి అది చాలా కాలం తర్వాత కొంతమంది ఆ బుక్ని చూసి దాన్ని చదవడం జరిగింది. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి సదాచారాలన్నీ కూడా, అంటే మరి ఈ యొక్క 40 దినాలు ప్రభువును ఒక మండల కాలంగా ఆచరించే విశేషాలు కానీ, ఇవన్నీ కూడా అప్పటి నుండి కూడా ఉన్నట్టుగా ఆమె గమనించింది. ఈ మట్లాదివారం రోజున ఆమె గమనించినటువంటి విషయం ఏంటంటే, ఒక మహాసమూహం ఒలీవల కొండ మీదకు వాళ్ళు ఉన్నారు, చేతుల్లో మట్టలు పట్టుకుని ఉన్నారు. మధ్యలో ఒక గాడిద మీద మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమయాన్ని ఉన్నటువంటి బిషప్ గారిని కూర్చోబెట్టారు. అంటే యేసు ప్రభులాగా ఊరికినాయి. వారు ఆ ఒలీవల కొండ మీద నుండి మరి ఈ యొక్క యెరూషలేములోనికి వారు పాటలు పాడుకుంటూ ఈ యొక్క ఖర్జూరపు మట్టలను వారి రీతిగా వేవ్ చేసుకుంటూ ప్రయాణించడం జరిగింది. ఆ తర్వాత వారు దేవాలయంలోనికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి, అంటే యెరూషలేం దేవాలయం కాదు, ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇది 381-82 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయం. అంటే చరిత్రలో మనం వెనక్కి వెళితే దాదాపుగా మరి అప్పటి కాలము నుండి కూడా ఈ యొక్క సదాచారం అనేటటువంటి సంఘం ఆచరిస్తూ బైబిల్లో ఉన్నటువంటి ఘట్టాలను ఒక నాటకీయ రూపంలో, లేకపోతే ఒక ఉపమాన క్రియ రూపంలో జరిగిస్తూ మరి మనము ప్రభువును ఆరాధించుకుంటూ ఉన్నటువంటి గొప్ప విశేషాలు చరిత్రలో ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినంగా మనము ఎంచుకుంటూ ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మట్లాదివారం ఏం జరిగింది అనేది నేను మరలా మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, విశేషాలన్నీ తెలుసు. యేసు ప్రభువారు శిష్యులు వారు మరి బేత్పగే అనే గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ఇదిగో గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కనపడతాయి, మీరు వాటిని తోలుకొని రండి, వాటిని విప్పండి. ఒకవేళ ఎవరైనా అడిగితే అక్కడ ఇవి ప్రభువు కావలసి ఉన్నవని చెప్పండి చాలు, ఆ కోడ్ వర్డ్ చెప్పండి చాలు, వెంటనే వారు అనుమతిస్తారు అన్నప్పుడు వారు వెళ్ళారు, తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారిని మరి తమ బట్టలు వాటి మీద వేసి ఆయనను కూర్చోబెట్టారు. తర్వాత మరి జయధ్వనులు చేస్తూ యేసు ప్రభు వారిని ఆ యొక్క యెరూషలేం పట్టణంలోనికి ఆహ్వానించడం జరిగింది. యేసు ప్రభు వారు ఆహ్వానించబడిన తర్వాత ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఈరోజు జరిగినటువంటి విషయం. అయితే దీనిలో ఉన్నటువంటి వివరాల్లోనికి మనం వెళ్ళినట్లయితే మనము మరి ఇక్కడ ఆలోచించాలి. క్రీస్తుకు పూర్వము 520 సంవత్సరాల క్రితం జకరియా ఒక గొప్ప ప్రవచనాన్ని చెప్పాడు. సియోను కుమారి సంతోషించు, నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన నీతిపరుడు, ఆయన దీనుడై ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన సమాధానాన్ని కల్పించేవాడుగా స్థాపించేవాడుగా ఉన్నాడు అని జకరియా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్పాడు.
అయితే జకర్యా కంటే ముందు మరొక ప్రవచనం చెప్పబడింది. అది దాదాపు క్రీస్తుకు పూర్వం 560వ సంవత్సరంలో 61 సంవత్సరంలో చెప్పబడింది. అదేమిటి అంటే అది ఒక దివ్యమైన దర్శనం. ఆ యొక్క దర్శనం వాస్తవ రూపముగా అది ప్రకటించబడింది. అదేమిటి అంటే ఇదిగో ఒక మహా వృద్ధుడైనటువంటి వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సమయంలో మనుష్య కుమారుని పోలిన వాడు ఆకాశ మేఘారుడై అక్కడికి రావడం జరిగింది. ఆయన రాజ్యం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేటటువంటి ఒక రాజ్యముగా ఉంటూ ఉన్నది. అయితే యూదులు ఈ యొక్క ఈ ప్రవచనాన్ని తీసుకున్నారు. ఈ ప్రవచనాన్ని దానియేలు చెప్పాడు. మనుష్య కుమారుడుగా ఆయన మేఘారుడై రాబోతున్నాడు. జకర్యా చెప్పాడు ఆయన గాడిద మీద గాడిద పిల్ల మీద రానై ఉన్నాడు. సో ఇట్స్ ఎ కన్ఫ్యూజన్. ఏమిటిది? ఆయన మేఘం మీద వస్తాడా, ఆయన గాడిద మీద వస్తాడా? ప్రియమైనటువంటి వారలారా, రెండు ప్రవచనాలు కూడా వాస్తవమే, కానీ అవి ఎప్పుడు నెరవేరబోతున్నాయి అనేటటువంటి కాలము అది వేరుగా ఉన్నది. ఆయన రాజుగా వస్తాడు మొదటి పర్యాయము. ఆయన మొదటి పర్యాయం రాజుగా వచ్చినప్పుడు రాజ్యమును స్థాపిస్తాడు. ఆ సమయమందు ఆయన గాడిద మీద ప్రయాణమై వస్తాడు. ఆయన మరలా వెళ్ళి వస్తాడు. అప్పుడు ఆయన రాజ్య పాలన చేయడానికి వస్తాడు. ప్రత్యక్షంగా రాజ్య పాలన ఈ భూమి మీద ఆయన చేస్తాడు. అలా చేయడానికి వచ్చేటప్పుడు ఆయన మేఘాల మీద ఆయన వస్తాడు. కాబట్టి లేఖనాలను మనం అర్థం చేసుకున్నప్పుడు లేఖనాలు ఎంతో చక్కగా భవిష్యత్తును మన ముందు అలా పెడుతున్నాయి. మనము వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకుంటే ఈ యొక్క సీక్వెన్స్ అంతా కూడా ఏది ఎప్పుడు జరగబోతుంది అనేటటువంటిది మనకు చక్కగా అర్థమై ఆధ్యాత్మికంగా ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడడానికి అవకాశం కలుగుతుంది. జకర్యా ప్రవచనం దగ్గరికి వద్దాం. అది నెరవేర్చబడినటువంటి ప్రవచనం. దానియేలు ప్రవచనం నెరవేర్చబడబోతున్నటువంటి ప్రవచనం. ఈ రెండు ప్రవచనాలకు మధ్య కాలంలో సంఘము నేడు ఉన్నది. అయితే మొదటి ప్రవచనాన్ని మనము చూద్దాం. జరిగింది. యేసు ప్రభు వారు మత్తయి చెప్పినట్టుగా ఆయన ఎలా ప్రయాణమై వచ్చారు అంటే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన చెప్పారు, మీరు ఆ గ్రామంలోనికి వెళ్తే గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కనబడతాయి, వాటిని మీరు తోలుకుని రండి అన్నారు. బాగానే ఉంది. తరువాత అవి తీసుకొని రాబడిన తర్వాత 21వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏం రాయబడిందంటే, శిష్యులు అలా చేసి గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చున్నారా, గాడిద పిల్ల మీద కూర్చున్నారా? గాడిద పిల్లే కదండి. ఎక్కువ మంది ఒకళ్ళు చేతలు లేదు గాడిద అనేవాళ్ళు కొంతమంది అని ఉండొచ్చు. ఇప్పుడు గాడిద గాడిద పిల్ల ఏమండి? సరే, కొంతమందికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు. ఒకసారి నేను మెదక్ చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంగణంలో ఒక 2 గాడిదలను చూశా. ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ 2 గాడిదల కాళ్ళకి కూడా తాడు కట్టాడు. యువతల గాడిద యొక్క రైట్ లెగ్కి కిందకి, అలాగే యువతలో ఉన్న గాడిదకి లెఫ్ట్ లెగ్కి ఒక తాడు కట్టాడు. అంటే అవి ఒకదానొకటి విడిచిపెట్టడానికి ఉండదన్నమాట. అయితే నేను అబ్జర్వ్ చేస్తుంటే అసలు ఏమీ ఇబ్బంది పట్టలేదు. అవి చక్కగా ఒకే డైరెక్షన్ నడుస్తున్నాయి, ఒకే చోట మేత వేస్తున్నాయి. ఒకటి ఇటు ఒకటి లాగట్లా. అవి చాలా చక్కగా ఎంత ఐక్యంగా ఉన్నాయంటే 2 ఇలాగే వెళ్తున్నాయి, 2 ఇలాగే వెళ్తున్నాయి. అంతే. చాలాసేపు నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు నాకు వెంటనే ఇది గుర్తొచ్చింది. గాడిద పిల్ల అని రాసింది కదా, బహుశా ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది అని అనుకున్నాను. డాక్టర్ మనశ్శే అని ఒక ఆయన ఉన్నారు, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి దీని మీద వ్యాఖ్యానిస్తే ఏమన్నారంటే, జకర్యా ఏమైతే వ్రాసాడో మత్తయి అదే వ్రాస్తున్నాడు, గాడిద పిల్ల. ఇక్కడ శిష్యులు తెచ్చిన తర్వాత కూడా గాడిద మీద గాడిద పిల్ల మీద బట్టలు వేశారు.
ఒక గాడిద మీద వేయలేదు, లేదా గాడిద పిల్ల మీద వేయలేదు. ఆయన వాటి మీద కూర్చుండెను. అక్కడ మరలా ప్లూరల్ బహువచనం వాడబడింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, బహుశా ఈ రెండింటినీ అలా దగ్గరగా పెట్టి మధ్యలో ఆయన కూర్చోడానికి ఒక ఉయ్యాల లాంటిది ఏదైనా పెట్టి ఉండొచ్చు. ఆయన ఎలా ప్రయాణం చేశారో మనకు తెలియదు, ఇది మన ఊహ. కానీ ఆయన రెండింటి మీద ప్రయాణం చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇలాంటి మరి ప్రయాణం దేనైనా సూచిస్తుందా? ఎందుకు అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మత్తయి యూదులకు రాస్తున్నాడండి. ఈ యొక్క సువార్త ప్రత్యేకంగా యూదులను ఉద్దేశించి వ్రాయబడినటువంటిది. అందుకనే పాత నిబంధనలో అనేకమైనటువంటి స్క్రిప్చర్స్ ఉన్నట్టుగా ఇందులో ఎత్తి కోట్ చేస్తూ అవి ఫుల్ఫిల్ అయినట్టు రాశాడు. కాబట్టి యూదులు ఏదైనా అటు ఇటు అయితే వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళు వెంటనే దాన్ని క్వశ్చన్ చేయగలరు. సో the New Testament, the life of Jesus, is the fulfillment of the scriptures, of the prophecies in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాలు, ప్రవచనాల యొక్క పక్కా నెరవేర్పు యేసు ప్రభువులో జరిగింది. అతను రాసిన గాడిద పిల్ల, మత్తయి చెప్తున్నాడు గాడిద పిల్ల. ఇప్పుడు వీటి యొక్క విశేషాలు మనం చూద్దాం. ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళితే 5వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ఇది దెబోరా యొక్క కీర్తన. ఈ కీర్తనలో ఆమె చెప్తుంది, ఈ విజయాలందరికీ ప్రకటించండి అంటుంది. ఎందుకంటే చాలా గొప్ప విజయం వాళ్ళు పొందుకున్నారు. అలా చెప్తున్నటువంటి వివరణలో 5వ అధ్యాయం 10వ వచనంలో, తెల్ల గాడిదలను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవను నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి అనే మాట. తెల్ల గాడిదలను ఎక్కి ప్రయాణం చేసేవారు, తివాచీల మీద కూర్చుండేవారు. ఎవరు వీరు? ఇంగ్లీషు మరి తర్జుమాలో అలాగే మూల భాషలో కూడా వ్రాయబడింది ఏమిటంటే, తివాసుల మీద కూర్చుండు వారలారా అని వ్రాయబడిన చోట హూ సిట్ ఇన్ జడ్జెస్ అటైర్ అని వ్రాయబడింది. అంటే న్యాయాధిపతి యొక్క స్థానంలో, న్యాయాధిపతి యొక్క దుస్తులు ధరించి కూర్చుండు వారలారా అని. కాబట్టి ఈ వచనం యొక్క మరి భావం ఏంటంటే, న్యాయాధిపతులారా అని. ఆ కాలంలో న్యాయాధిపతులైనటువంటి వారు, జడ్జెస్ అయినటువంటి వారు తెల్లని గాడిదల మీద ఎక్కి ప్రయాణం చేసేవారు. వేరొకరు తెల్లని గాడిద మీద ప్రయాణం చేయడానికి లేదు, గాడిదలను ఎక్కి అంత ఈజీగా ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకు అంటే అది ఆ కాలంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక మరి ఇలాగా వాహనంలాగా అది ఉన్నదన్నమాట. న్యాయాధిపతులు ఏమి చేస్తారు అంటే, వారు తీర్పు తీరుస్తారు. దే జడ్జ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఈ యొక్క సరి అయినటువంటిది, సరైనది కానిది మధ్యలో వాళ్ళు తీర్పరులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇది పాత నిబంధనకు, ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నటువంటి మరి వాక్యంగా, వచనంగా కూడా ఉన్నది. యేసు ప్రభువారు ప్రయాణమై వచ్చి ఆయన దేవాలయంలో ప్రవేశించి చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, ఆయన అక్కడ ఆ తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. దిస్ ఈజ్ సపోజ్డ్ టు బి ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనా మందిరంగా ఉండవలసింది కదా, ప్రజలు దేవుణ్ణి కలుసుకునేటటువంటి ఆ యొక్క మీటింగ్ ప్లేస్ కదా చర్చ్ ఆర్ ద టెంపుల్. కానీ మీరేం చేశారంటే, దేవునికి మనుషులకు మధ్యలో మీరు వచ్చేసి మీరు ఏమి చేస్తున్నారు అంటే, దీనిని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు అని ప్రభువారు తీర్పు తీర్చుచూ ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తాం. ఆయన తీర్పరి వాస్తవంగా. అయితే మరి ఆయన అక్కడ లోకమందరికి తీర్పు తీర్చటలా, పాపం చేసిన వారందరికీ తీర్పు తీర్చటలా. హీ ఈస్ జడ్జింగ్ ఓన్లీ ద పీపుల్ హూ క్లెయిమ్ టు బీ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క ప్రజలం, మేము దేవుడు మా దేవుడే అని అనుకుంటున్నారో, ఆయన వారిని తీవ్రమైనటువంటి విధానంలో గద్దిస్తూ ఒక జడ్జిమెంట్ రూపంలో ఆయన వారికి ఇస్తున్నటువంటి మరి సందేశాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి గాడిద అనేటటువంటిది ఒక తీర్పుకు గుర్తుగాను, అది పాత నిబంధన గుర్తుగాను,
లేకపోతే అది మరి ధర్మశాస్త్రానికి గుర్తుగాను ఉంటున్నటువంటిదిగా ఉన్నది. వాట్ అబౌట్ ద కోల్ట్? గాడిద పిల్ల యొక్క వివరం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథంలోని 12వ అధ్యాయంలోనికి మీరు రండి. 14వ వచనంలో ఈ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుములను ఉండిరి, వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరు ఏమిటి అంటే హిల్లేలు అనేటటువంటి ఆయన కూడా అబ్దోను అనేటటువంటి మరి వ్యక్తిని మనం చూస్తాము. హిల్లేలు కుమారుడైన అబ్దోను. ఈ అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి అయ్యాడు, అంటే న్యాయాధిపతి అయ్యాడు అని అర్థం. ఇతనికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 40 మంది ఉన్నారట. ఎంతమంది మనుములు ఉన్నారట? 30 మంది ఉన్నారట. మొత్తం 70 మంది అండి. ఈ 70 మంది 70 గాడిదలు వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారు. వీరు న్యాయాధిపతులు కాదు, కానీ వీరు అలాగ గాడిద ప్రయాణం చేయడానికి వారికి అర్హత ఎలా వచ్చింది? వారికి అవకాశం ఎలా వచ్చింది? వాళ్ళకి అధికారం లేకపోయినా వాళ్ళకున్నటువంటి స్థానం అంతా చూసారా? ఇదిగో ఆయన యొక్క కుమారులు వీరు, కాబట్టి ఆయనను బట్టి వీరికి ఈ యొక్క ఆధిక్యత, ఈ అవకాశం కలిగింది, ఈ అధికారం కలిగింది. వాళ్ళెవరూ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. అయ్యా మీరండి గాడిదలు వేసుకు తిరుగుతున్నారంటే, మేము ఇదిగో ఫలానా ఆయన యొక్క కుమారులం. ఓహో, ఓకే, ఆయన కుమారులు అయితే మీరు తిరగవచ్చు. స్థానము లేకపోయినా, న్యాయాధిపతి స్థానము లేకపోయినా గాడిదల మీద, గాడిద పిల్ల మీద వాళ్ళు తిరుగుతున్నారు అంటే దిస్ స్పీక్స్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. ఇది నూతన బంధన కాలమును సూచించుచు ఉన్నది. ఇది కృపాయుగమును సూచించుచు ఉన్నది. ఎందరైతే ఆయనను అంగీకరించారో, ఆయన నామందు విశ్వాసముంచు వారందరినీ కూడా ఆయన దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చాను. అధికారము అనేటటువంటి మాట దగ్గర ఇంకొక మాట కూడా వాడబడింది. అదేమిటంటే ఆయన హక్కును అనుగ్రహించాను. బికాస్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యు హ్యావ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బికాస్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద ప్రివిలేజ్. మీకు ఇప్పుడు అవకాశం, ఆధిక్యత వచ్చింది. ఇది ఒక కృపకు సూచనగా ఉన్నటువంటి గొప్ప సంగతి. ప్రియమైన వారలారా, అందుకే మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్తను మనం చూసినా, లూకా సువార్తను మనం చూసినా, యోహాను సువార్తను మనం చూసినా, అక్కడ గాడిద యొక్క ప్రస్తావన లేదండి. ఎందుకు లేదు అంటే ఆ కాలం ముగిసింది. ఇదిగో కృపాభరితుడైనటువంటి వాడు, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి వాడు మన మధ్యకు ఆయన వచ్చాడు. ఇప్పుడు కృపాయుగం ప్రారంభమైంది కాబట్టి వాళ్ళు మరి ప్రాముఖ్యతనిచ్చింది దేనికంటే గాడిద పిల్ల. గాడిద పిల్ల, గాడిద పిల్ల అనే మాట 3 సువార్తలో వ్రాయబడి ఉన్నది. దే హ్యావ్ గివెన్ ప్రామినెన్స్ టు ద కోల్ట్స్. అది అర్థం. కాబట్టి ఇదిగో ఈ యొక్క ప్రయాణమే, యేసు యొక్క ప్రయాణమే, ఈ యెరూషలేములోనికి జయప్రవేశమే, అది కృపను తీసుకుని వస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయాణంగా మనకు కనబడుతూ ఉన్నది. ఆయన జన్మ ద్వారానే కృప మనకు వచ్చింది. ఆయన కార్యములలో ఆ యొక్క కృప యొక్క ప్రత్యక్షత కలిగింది. ఆ యొక్క కృప యొక్క మహోన్నతత్వము, పరిపూర్ణత ఇప్పుడు ఈ జయప్రవేశం ద్వారా మనము దానిని చూచి ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. కృపాయుగంలో మనమున్నాము. యేసును నమ్మిన కారణంగా ఇక్కడ చేరిన మనమందరము కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. ఇటు భాగ్యాన్ని బట్టి, ఇటు కృపను బట్టి మన హృదయపూర్వకంగా మనము దేవునిని స్తుతించవలెను కదా. కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో మనం ఆయనకు మరి స్తుతులు, స్తోత్రములు మనం అర్పించాలి కదా. ఆ కృపకు యోగ్యమైనటువంటి విధంగా
మన యొక్క జీవితాలలో మనం జీవించాలి కదా. బట్టల ఆదివారం దేవుని కృపను మనకు జ్ఞాపకము చేస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి తరుణం. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియమైనటువంటి వారులారా. యేసు ప్రభు వారు ఇలాగున ఆయన గాడిద పిల్లను ఎక్కి జయ ప్రవేశం చేసినప్పుడు ఆయన ప్రవేశించినటువంటి ద్వారమును చూసారా, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ బైబిల్లో ఇవ్వబడింది. ఆయన ప్రవేశించినటువంటి ద్వారాన్ని ఏమన్నారు అంటే, ఆయన ఒలీవల కొండ మీద నుంచి అలా దిగి ఆయన పట్టణంలో ప్రవేశించేటప్పుడు ఆయన ద్వారం గుండా ప్రవేశించారు. ఆ ద్వారం గుండా ప్రవేశించిన సమీపముననే లోపల దేవుని యొక్క మహా ఆలయం ఉన్నది. అయితే ఈ యొక్క ద్వారము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానికి ఏమని పేరు పెట్టబడిందంటే, దానికి తూర్పు గుమ్మము అని పేరు పెట్టబడింది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క తేజో మహిమను గురించి, దేవుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి విశేషాల గురించి ఒకళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనం అలా చూసుకుంటూ వచ్చినట్లయితే, ఆదాము హవ్వలు ఏదైనా మన నుండి బయటకు వచ్చేసారు. అప్పటి వరకు దేవుడు మనుష్యులు కాపురం ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏదైనా వనంలో ఉండింది. కానీ ఇప్పుడు పాప కారణంగా మనుష్యుడు దేవునికి దూరం అయిపోయాడు. కానీ దూరం అయిపోయినటువంటి మనిషి విషయంలో దేవుని యొక్క హృదయం లాగుతూ ఉంది. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి లేకపోతే దేవుని సహవాసాన్ని కోరుకోవడానికి ఎంత తపనపడ్డాడో మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రం మానవునితో సహవసించడానికి ఆయన తపన పడుతూనే ఉన్నాడు. అందుచేత మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచి, ఇదిగో ప్రత్యక్షపు గుడారపు నిర్మాణం అంతటినీ కూడా ఆయనే ప్లాన్ చేసి ఇచ్చి ఇలా నిర్మించు అని చెప్పి పంపించాడు. మోషే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు. అన్నిటినీ అక్కడ ప్రతిష్ఠించాడు. బలిపీఠము, మందసము, పని అంతా పూర్తయిన తర్వాత ఏమి జరిగింది అంటే, దేవుని యొక్క తేజస్సు అక్కడికి దిగి రావడం జరిగింది. గాడ్ కేమ్ టు డ్వెల్ విత్ హిస్ పీపుల్. ఆ యొక్క తేజస్సు ఎంత మరి శక్తివంతంగా ఉందంటే మోషే ఆ లోపల ఉండలేకపోయాడు. ఆ తరువాత దావీదు దేవునికి మహాదేవుని యొక్క మహా ఆలయం, ఆ దేవాలయం నిర్మించాలని అనుకున్నాడు. దేవుడు అన్నారు, నువ్వు కాదు, నీ కుమారుడు నిర్మిస్తాడు. కానీ దాని యొక్క బ్లూ ప్రింట్ అంతా దేవుడే దావీదుకి ఇచ్చారు. సొలొమోను చాలా అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాడు. మనం దాని ఏమని చెప్పొచ్చు అంటే, అది స్వర్ణ దేవాలయం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే బంగారంతో మొత్తం గోడలన్నీ తాపడం చేయబడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రపంచ వింతల్లో ఒక వింతగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు యాజకులందరూ కూడా వెళ్ళారు, బలులు అర్పించారు, ఆలయాన్ని ప్రతిష్ఠించారు. దేవుని యొక్క తేజో మహిమ దిగి వచ్చిందండి. ఎప్పుడైతే అలా వచ్చిందో యాజకులు దేవుని మందిరములో సేవ చేయలేక, ఆ పవర్కు తట్టుకోలేక వాళ్ళు బయటికి వచ్చేసారు. చూసారా, ఈ రీతిగా దేవుడు మానవులతో ఆయన నివాసం చేస్తూ, ఆయన వారిని నడిపిస్తూ, దీవిస్తూ ఉన్నటువంటి విశేషాలు మనం చూస్తాం. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఇదే శక్తివంతంగా, ఇదే దేవుని తేజో మహిమ మందిరంలో ఉండిందా? ఒకవేళ అలా లేకపోతే దానికి గల కారణం ఏమై ఉన్నది మనం ఆలోచించాలి. యేసు ప్రభు వచ్చే నాటికి దేవాలయంలో ఏ విధమైనటువంటి దేవుని యొక్క మహిమ ఉన్నట్టు మనకు కనబడదు. ప్రియమైనటువంటి వార్లారా, ఒక 4 వాక్యాలు నేను మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు యెహోవా దేవుడు మా దేవుడు అంటూనే మరొక ప్రక్కన వాళ్ళు ఏం చేశారంటే, బయలును, అన్యదేవత మరి విగ్రహాలను విపరీతంగా ఆరాధన చేయడం మొదలుపెట్టారండి. దే స్టార్టెడ్ టు వర్షిప్ ఐడల్స్ అలాంగ్ విత్ యెహోవా. చూసారా, నేను యెహోవాను కూడా కొలుస్తున్నాను కదా,
యేసు ప్రభువును కూడా నా దేవుడు అనుకుంటున్నాను కదా, పర్లేదులే, ఆయన దానికి చెల్లించేస్తున్నాను, మిగిలింది నేను ఏం చేసుకుంటా ఆయనకి ఎందుకు అని అనుకుంటే నువ్వు అసలు ఆయన ఆరాధించడమే చేయట్లేదు. ఆరాధిస్తే యేసును మాత్రమే ఆరాధించాలి, నమ్మితే ఆయనను మాత్రమే నమ్మాలి, వెంబడిస్తే ఆయనను మాత్రమే వెంబడించాలి. ఆయనతో పాటు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నువ్వు జత చేసుకుంటే అది ఆయన అంగీకరించే ఆరాధన కాదు, ఆయనను వెంబడించినట్టు కాదు, ఆయనను విశ్వసించినట్టు కాదు. కానీ ఇశ్రాయేలీలు ఈ భ్రమకు లోనైపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూశాడు, ఆయన విసిగాడు, తన యొక్క ప్రవక్తల ద్వారా వారికి హెచ్చరికలు అందజేశాడు. అయినను వారు అంగీకరించలేదు. ఏం చేశారు దేవుడు? యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. 4 వచనాలు యెహెజ్కేలు గ్రంథంలోనే ఉంటాయి. 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను. ఇదిగో ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి దేవుని యొక్క మహిమ ఇక్కడ నుండి లేచి మందిరపు గడప దగ్గర నిలబడడం జరిగిందంటండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ ద హోలీ ఆఫ్ హోలీస్ టు ద డోర్ ఆఫ్ ద టెంపుల్. నెక్స్ట్ స్టెప్ వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. చాలండి. ఇప్పుడు యెహోవా మందిరపు గడప దగ్గర నుండి మరి ఉన్నటువంటి యెహోవా మహిమ అక్కడ నుండి లేచి తూర్పు ద్వారము దగ్గరికి రావడం జరిగిందంటండి. తూర్పు ద్వారము, యెరూషలేం పట్టణానికి తూర్పు దిక్కున ఒక ద్వారం ఉంది, దానిని తూర్పు ద్వారం, ఈరోజు కూడా దానిని ఈస్టర్న్ గేట్ అని పిలుస్తారు. అలాగే బంగారు ద్వారము అనేటటువంటి పేరు కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఉన్నట్టయితే దాన్ని చూచి ఉంటారు, తప్పకుండా దాని విషయం విని ఉంటారు. సో హోలీ ఆఫ్ హోలీస్ టు ద డోర్ ఆఫ్ ద టెంపుల్, ఫ్రమ్ ద డోర్ ఆఫ్ ద టెంపుల్ టు ద గేట్ ఆఫ్ దట్ జెరూసలేం, ఈస్టర్న్ గేట్. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళడం జరిగింది? 11వ అధ్యాయము 23వ వచనం చూడండి, నేను చదువుతున్నాను, చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం యెహెజ్కేలు గ్రంథము. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. ఈ పట్టణానికి తూర్పు దిశనున్నటువంటి కొండ పేరు ఏంటంటే ఒలీవల కొండ. ఆ కొండ కూడా ఇప్పుడు అలాగే ఉంది. అంటే అతి పరిశుద్ధ స్థలములో నుండి దేవాలయపు ద్వారము నుండి పైకి లేచి తూర్పు ద్వారము నుండి ఒలీవల కొండ నుండి దేవుడు పరలోకానికి ఆరోహణమైపోవడం జరిగింది. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టారు. హోషేయ గ్రంథంలో దేవుడు ఏమంటారంటే 5వ అధ్యాయం 15వ వచనంలో, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవద్దును. unless they repent I will return to my dwelling place. అంటే పరలోకానికి ఆయన వెళ్ళిపోతానని చెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మార్గం అంతటిని కూడా గమనించారా? నాట నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా పరిస్థితి ఏంటో చెప్పమంటారా? దెర్ ఈస్ ద టెంపుల్ బట్ దెర్ ఈస్ నో ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రజలు వస్తున్నారు, పాడుతున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, అర్పణలు చెల్లిస్తున్నారు, మరి బలులు అర్పిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆలయ సంబంధమైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. బట్ దెర్ ఈస్ నో ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు మనకు కూడా అదే హెచ్చరిక ఉన్నది. సంగమా, ఎంతో అద్భుతంగా మన కార్యక్రమాలు చేసుకోవచ్చు, దేవునికి వందనాలు. మన సంఘం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు గమనించుకో, దేవుని సన్నిధి నీతో ఉన్నదా? దేవుని ప్రసన్నత నీ యొక్క ఆలయమును ఆవరించుచు ఉన్నదా? ఆయన నీతో కూడా ఉన్నాడా? ఆయన లేకపోయినప్పటికీ కూడా మిగిలినవన్నీ చేసేయచ్చు.
మిగిలినవన్నీ చేసిన కారణంగా అది దేవుడు అంగీకరించే భక్తి అవుతుందని, విశ్వాసం అవుతుందని, సేవ అవుతుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? అది కేవలము భ్రమ. 400 సంవత్సరాలకు పైబడి దేవుడు లేడు, దేవాలయం ఉంది. ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మా యెరూషలేము దేవాలయం, మేము యెహోవా దేవుని బిడ్డలం, మాకు యాజకులు ఉన్నారు, మాకు బలులున్నాయి, మాకు ధర్మశాస్త్రం ఉంది. దేవుడు లేనప్పుడు ఎన్ని గొప్పలు చెప్పుకుంటే ఏంటండి? ఆలోచించుకోవాలి సంఘమా. దేవుడు వెళ్ళిపోయాడు. అయితే అదే యెహెజ్కేలు ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని ముందుగానే ఆయన ఇచ్చారు. చూడండి, 43వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, యెహెజ్కేలు గ్రంథంలోని 43వ అధ్యాయంలోనికి మనము వస్తే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది 4వ వచనంలో, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గముగా యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించాను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లెనను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా తిరిగి రావాలని ఆశిస్తున్నాడు. హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు హిస్ పీపుల్. ఎక్కడ నుండి అంటే మరలా ఆ యొక్క మరి తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గముననే ఆయన దర్శనం చూస్తున్నాడు. దేవుడు ఇలా రావాలనుకుంటున్నాడు, ఇలా రాబోతున్నాడు అనేటటువంటిది. అంత మాత్రమే కాదు, ఆయన ఒకసారి ప్రవేశించిన తర్వాత ఆ గుమ్మం యొక్క పరిస్థితి ఏమవుతుందో కూడా ప్రవచనంలో చెప్పబడింది. 44వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతను నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. వచ్చిన ఆరంభంలో తూర్పు తట్టు అనేటటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి గుమ్మము దేవుడు దాని గుండా ప్రవేశించారు కాబట్టి తర్వాత ఏ నరుడు ప్రవేశించుకున్నట్లు అది మూయబడి ఉంటుంది. ఈ ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో ఇప్పుడు 43వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకున్నాం కదా, ఆయన యెరూషలేములోనికి దేవుని యొక్క మందిరములోనికి ఆయన ప్రవేశం చేశారు. ఆ ప్రవేశం అయిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఇజ్రాయెల్ దేశం వెళితే, యెరూషలేం దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఈ యొక్క గుమ్మము సీల్ చేయబడి ఉంది. ఇట్స్ నాట్ ఓపెన్, ఇట్స్ క్లోజ్డ్. వెళ్ళినటువంటి వారు దానిని చూచి ఉంటారు. ఓట్టోమన్ అనేటటువంటి సామ్రాజ్యం, మరి వారిని పరిపాలించినటువంటి ఆ సామ్రాజ్యాలకు పాలకుడైనటువంటి సుల్తాన్, ఆయన పేరు సులేమాన్ అనే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో మరలా మెస్సయ్య ఇదే మార్గంగా వస్తాడు, ఇది యూదుల యొక్క నమ్మకం, ఆయన రాకూడదు అని చెప్పేసి దానిని క్లోజ్ చేయడం కాదు, సీల్ చేసేసాడు. ఇప్పుడు మనం ఒకవేళ ఫోటోలో చూసిన దట్ గేట్ ఈజ్ సీల్డ్. ఆ యొక్క గేట్ ముందున్నటువంటి మార్గం అంతా కూడా సమాధులు అక్కడ కట్టడం జరిగింది. ఎందుకంటే మెస్సయ్య ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన అపవిత్రుడు కాకూడనట్లు ఈ సమాధులు పెడితే ఆయన దాని గుండా రాడని చెప్పి అలా ఊహించి అది మూసివేయడం, దాన్ని సమాధి స్థలంగా మార్చివేయడం జరిగింది. హౌ ట్రూ ఈజ్ ద స్క్రిప్చర్. మనుషులు తెలియకుండానే లేఖనాలను ఏ రీతిగా నెరవేరుస్తున్నారో చూడండి. ప్రియమైన వారు ప్రవేశించినటువంటి వాడు ఎవరు? మనం 10వ అధ్యాయం 11వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అక్కడ యెహోవా తేజోమహిమ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. అంటే హీఈస్ గాడ్ ఈజ్ ఇన్ ద స్పిరిట్ ఫామ్. కానీ 43వ అధ్యాయం 44వ అధ్యాయంలోకి వచ్చేటికి వీ ఫైండ్ హిమ్ యాజ్ ద పర్సన్. ఒకడు మాట్లాడుచున్నట్టు, నిలుచున్నటువంటి వాడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నా గద్దె స్థలం అంటే పర్సన్. 44వ అధ్యాయంలో యెహోవా ప్రవేశించను, నాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యావే హిమ్సెల్ఫ్ ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఆ మార్గం ఎవరు ప్రవేశించకూడదు, ముయ్యబడాలి. అంటే పర్సన్. ఆ పర్సన్ ఎవరు అంటే
యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఎంటర్ అయినటువంటి వాడు ఆయన ఒక కింగ్గా ఆయన ఇన్వైట్ చేయబడ్డాడు, వెల్కమ్ చేయబడ్డాడు ఆ రోజున. కానీ యేసు ప్రభు అంతఃపురం దగ్గరికి వెళ్ళలా, లేకపోతే గవర్నర్ పరిపాలిస్తున్నటువంటి ఆ గవర్నర్ ఉన్నటువంటి ఆ యొక్క అధికార స్థలానికి వెళ్ళలా. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ఇదిగో అక్కడ మరి వ్యాపారం చేస్తున్నటువంటి వారి వ్యాపారాన్ని ఆయన చిందరవందర చేశాడు. అక్కడ వ్యాపారం అంతా కూడా ఇల్లీగల్గా జరుగుతుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే టెంపుల్ అథారిటీస్ వారికి పర్మిషన్స్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ప్రకారంగానే వాళ్ళు చేసుకుంటున్నారు. టెంపుల్ అథారిటీస్ ఎలా పర్మిషన్ ఇచ్చారని తర్వాత విషయం. అయితే ఎవరైనా అక్కడ ఏదైనా ఇది జరగకూడదు అని చెప్పాలంటే అతనికి అధికారం ఉండాలి. ఈయనకేం అధికారం ఉంది? యేసు ప్రభు వారికి. బయట వాడు ఎవరో వచ్చి ఇక్కడ నువ్వు ఇలా చేయకూడదని అంటే వెంటనే అతను పట్టుకుని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ యేసు ప్రభుని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు అడిగారు ఒక మాట, నువ్వు ఏ అధికారంతో పనులు చేస్తున్నావు అని అడిగారు. యేసు ప్రభుని మెస్సయ్య అని వాళ్ళు గుర్తిస్తూ, అలా గుర్తించడానికి ఇష్టం లేని వారుగా ఉంటూ వాళ్ళు ఏమి అడిగారంటే, షో ద మెస్సియానిక్ ప్రూఫ్. ఎందుకంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఏ సంఘటన సభ లేదు, ఏ అధికారం లేదు. ఆయన పైన ఉన్నటువంటి అధికారి కాబట్టి హీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ అండ్ హీ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్. కాబట్టి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అడుగుతున్నారు, షో అస్ ద మెస్సియానిక్ ప్రూఫ్. నువ్వు మెస్సియావు అయితే ఏంటయ్యా నిన్ను మేము ఎలా నమ్మాలి అన్నప్పుడు ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పినటువంటిది ప్రూఫ్ మనకు కనపడుతుంది. అప్పుడు కూడా ఆయన శుద్ధి చేయబడింది. వారు అడిగారు, ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు? ఆయన ఇచ్చినటువంటి ప్రూఫ్ ఏంటో తెలుసండి, ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని లేపుతాను అన్నాడు. చూసారా? దట్ ఈస్ ద ప్రూఫ్. మెస్సయ్య అని మనం గుర్తుపట్టడానికి యేసు ప్రభు వారిని అన్నిటికంటే గ్రేట్ ఎవిడెన్స్ ఏంటంటే రిజరెక్షన్. ఆయనను మరి వారు సంహరించి సమాధి ఇంతకంటే ఏం కావాలి మనకి? చూసారా? దానికి ఆరంభం మొట్టమొదటివారు. చివరిగా ఒక మాట, నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు రాజుగా ఆహ్వానించారు. ఇదిగో నీ రాజు అని జకరియా చెప్పాడు. అదే మాటలు మత్తయి వ్రాశాడు. వాళ్ళు కూడా హోసానా అని అరిచినప్పుడు మమ్మల్ని రక్షించండి అని అన్నారు. యేసు ప్రభువుని రాజుగా, మెస్సియా రాజుగా వారు ఆలోచిస్తూ, ఎస్, జీసస్ ఈజ్ కింగ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఆయన రాజుగా ఆయన ప్రకటించబడ్డాడు. ఆయనను సిలువ వేసినప్పుడు సిలువ మీద ఉన్నటువంటి పై విలాసం ఏమై ఉన్నది? నజరేయుడైన యేసు యూదులకు రాజు కదండి. అక్కడ కూడా ఆయన రాజే. అయితే ఈ యొక్క పై విలాసము ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకిస్తూ ఉన్నది. నజరేయుడైన యేసు యూదులకు రాజు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క మాటను 3 భాషల్లో దాని మీద వ్రాయడం జరిగింది. ఒకటి గ్రీకు భాష, దట్ ఈస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. రెండవది రోమన్ అంటే లాటిన్ లాంగ్వేజ్, దట్ ఈస్ ద మరి ఆ యొక్క రాజ్యం యొక్క ప్రభుత్వం మరి ఏమంటారు రాజభాష అది. మూడవది హీబ్రూ, దట్ ఈస్ లోకల్ లాంగ్వేజ్. అంటే మనకి ఇంగ్లీష్ ఏ రీతిగా ఇంటర్నేషనల్లో, హిందీ నేషనల్ లాంగ్వేజ్, తెలుగు మన లోకల్ లాంగ్వేజ్, అలాగనమాట. అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. కానీ వ్రాయబడినటువంటిది ఏంటంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు, దట్స్ ఆల్. అలాగే వ్రాయబడింది. యూదులు ఏదైనా లేఖనాన్ని చదివేటప్పుడు హెబ్రూ పండితులు దానిని వ్యాఖ్యానించే విధానంలో ఒక పద్ధతి వాళ్ళు పాటిస్తారు. ఒక పద్ధతి ఏమిటంటే రెమెజ్ అనేటటువంటి పద్ధతి. రెమెజ్ అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు మరి ఆ యొక్క స్క్రిప్చర్స్ని వాళ్ళు లోతుగా పరిశీలన చేస్తారు. అంటే పైకి కనబడేటటువంటిది ఒక సందేశం, కానీ జాగ్రత్తగా లోపలికి చూస్తే అందులో మరొక గొప్ప సందేశము ఇమిడి ఉంటుందన్నమాట. హెబ్రీ భాషలో ఈ మాటలు ఏమని వ్రాయబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే, యేషువా హా నజరేయి వి మెలక్ హా యెహూదీన్ అనే మాట. అంటే 4 మాటలు ఇవి. మొట్టమొదటిది ఏంటంటే యేషువా, రెండవది
హా నజరేయి, మూడవది వి మెలెక్, నాలుగవది హా యహూదీన్. 4 మాటలు ఉన్నాయి. యేషు అంటే యేసు, హా నజరేయి అంటే నజరేయుడైన వాడు, వి మెలెక్ అంటే రాజు, హా యహూదీన్ అంటే యూదులకు. అంతే, కొంచెం భాషలు మారినప్పుడు పదాలు అటు ఇటు అవుతాయి కదా. ఈ యొక్క వర్డ్ని యూదుల యొక్క ప్రధాన యాజకులు చదివినప్పుడు దే కుడ్ అండర్స్టాండ్ ద హిడెన్ మెసేజ్ ఇన్ దట్ టైటిల్. ఆ యొక్క పై విలాసంలో వారికి ఒక అంతర్ సందేశం వారు కనబడింది. వాళ్ళు కంగారు పడిపోయి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా అలా రాసావేంటి, ఆయన అలా చెప్పుకున్నాడని రాయి అన్నారు. అప్పుడు నేరస్తుల్ని వాళ్ళు సిలువ వేసినప్పుడు వాళ్ళు ఎలాంటి పై విలాసం పెడతారంటే, ఒకళ్ళు దొంగోడు అనుకోండి, పైన విలాసం దొంగ అని పెడతారనమాట. అంటే కింద సిలువ వేయబడుతున్నాడు ఎవరు, దొంగోడు, అర్థమైపోయింది. హంతకుడు అనుకోండి, పైన హంతకుడు అని పెడతారనమాట. మర్డరర్ అంటే కింద సిలువ వేయబడి చనిపోతున్నటువంటి మర్డరర్. ఒకళ్ళు దేశద్రోహి అనుకోండి, దేశద్రోహి అని పెడతారు. అంటే కింద వాడేవాడు దేశద్రోహి. ఇప్పుడు ఏమని వాక్యం పెట్టారు, నజరేయుడైన యేసు యూదులకు రాజు. కింద సిలువ వేయబడుతుంది ఎవరు, రాజు, యూదులకు రాజు. అంటే అన్నోయింగ్లీ ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై పైలట్ దగ్గరికి వెళ్తే పిలాతు అన్నాడు, అరే అలా జరిగిందా, కాబట్టి మనం మార్చేద్దాం, అంత నా చేతిలో ఉంది కదా అని అనలా. నేను వ్రాసినదేమో, దట్స్ ఆల్. వాట్ ఈస్ రిటన్ ఆల్వేస్ ఇట్ విల్ రిమైన్ రిటన్, దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఫర్ ఇటర్నిటీ అన్నట్టుగా అతను మాట్లాడాడు. ఇంతకీ అందులో ఉన్నటువంటి హిడెన్ మెసేజ్ ఏంటి కదండి? ఈ మిస్టరీ మనకు విడిపోవాలి. వాళ్ళు హెబ్రీ భాష చాలా అద్భుతమైన అందమైనటువంటి భాష. నేను హెబ్రీ పండితునేం కాదు, కానీ కొన్ని మాటలు నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఫాలో అయ్యే ఒక విధానం ఏంటంటే, దాన్ని ఏమన్నారు అంటే యాక్రోనిమ్ అంటారు, యాక్రోస్టిక్ మెథడ్ అని అంటారు. అంటే 4 వాక్యాలు ఉన్నాయనుకోండి, మొదటి పదాలని వాళ్ళు తీసుకుని జత చేస్తారనమాట. మనకు కూడా ఉంది, ఏదైనా ఒక పేరును పిలవాలనుకోండి, షార్ట్ ఫామ్లో మనం పిలుస్తాం. కేసీఆర్ అనగానే దానికి మళ్ళీ వివరణ చెప్పక్కర్లేదు కదా. మన మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు, దట్స్ ఆల్. కేటీఆర్ అంటే చాలు, అలాగునమాట. ఇప్పుడు మనం గమనిస్తే మొట్టమొదటిది యేషువా, మనం వై తీసుకోవాలి. హా నజరేయి, హెచ్ తీసుకోవాలి. వి మెలేక్ అంటే వా సౌండ్ వచ్చేటటువంటి వి కానీ డబ్ల్యూ కానీ తీసుకోవాలి. హా యహూదీన్ అంటే హెచ్ మనం తీసుకోవాలి. వై హెచ్ వి హెచ్. యూదులు ఈ యొక్క 4 అక్షరాలను ఏమంటారంటే టెట్రాగ్రామటాన్ అంటారు. ఇది ఏమని వాళ్ళు పలికారంటే, సిలువ వేయబడుతున్న వాడు ఉన్నాడే ఆయన దేవుడు, హీఈస్ గాడ్. అందుకనే పాత నిబంధనలో 53వ అధ్యాయంలో యెషయా వ్రాస్తాడు, ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొనెను. God came down to die for us sinners, in our place. This is the love of God. This is the salvation of God. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించిన దేవునికి ఈరోజు మనం స్తోత్రం చెప్తున్నాం. ఆయనను మనం స్తుతిస్తున్నాం. ఆయన కొరకు మన జీవితాన్ని అర్పించినా, మన ప్రాణం అర్పించినా అది ఎన్నటికీ కూడా సరిపోదు. ఆయన వచ్చు పర్యంతము మనం చేయాల్సినటువంటిది లోకంలో ఏంటో తెలుసా? మన జీవితాలనే ఇదిగో యొక్క మట్టలుగా చేసుకుని వాటిని మనము వేవ్ చేస్తున్నట్టుగా యేసును మనము లోకం ఎదుట ప్రకటించాలి. ఆయన దావీదు కుమారుడు, ఆయన రక్షించేటటువంటి వాడు, ఆయనే మన యొక్క నాథుడు. మన క్రైస్తవ వ్యక్తిగత జీవితమైన, సంఘ జీవితమైన, కుటుంబ జీవితమైన, దిస్ ఈజ్ ద పర్పస్, షో టు ద వరల్డ్ జీసస్ ఈజ్ సేవియర్. ఉదయకాలం ఈ సందేశాన్ని మన మనసులో పెట్టుకొని ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువుల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.